గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒకవేళ మీరు మొదటిసారిగా డోవాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు మార్చి 31 లోపు గ్రూప్ 1 ఫలితాలని ఇవ్వబోతున్నట్టుగా, వాళ్ళకు అపాయింట్మెంట్స్ భర్తీ చేయబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్లో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టి కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే, సరైనవే, ప్రభుత్వ నియామకాలు అంటే టోటల్గా ఈ వీడియో యొక్క ఉద్దేశంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తుంది. సో మనకు కనిపిస్తుంది టోటల్గా ఏంటి అని అంటే అనేక ప్రతిపక్ష పార్టీలు అనేక ఒడిదుడుకులను సృష్టిస్తే కూడా దాన్ని స్టార్టింగ్లో మేము నోటిఫికేషన్ వేసినప్పుడు దాన్ని కోర్టులను ఆశ్రయించలేదు, నోటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత ఆశ్రయించారు అని చెప్తూ మార్చి 31 లోపు ఏదేమైనా దాన్ని కంప్లీట్ చేయబోతున్నట్టుగా ఈ వీడియో యొక్క సారాంశం అయితే అర్థమవుతుంది. ఎవరైతే గ్రూప్ 1కు సంబంధించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.